ఈసారి రంగంలోకి నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు ఖబర్దార్ అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినీదేవి. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. ఇక మొత్తానికైతే మరి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడా రాజకీయాలలోకి అని తెలియగానే ప్రతి ఒక్క ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని చెప్పి ఫ్యామిలీ మొత్తం కూడా ఎదురు చూస్తుందని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినీదేవి కూడా మరి రాజకీయాలలోకి వెళ్తే మరి తన తండ్రిని మించి తాతలాగా మనవడు కూడా అయితే నాకు చాలా సంతోషం. అంత మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలి జూనియర్ ఎన్టీఆర్ అని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. మ్యాక్సిమం అయితే అలానే ఉన్నాడు, కానీ ఇంకా తనకంటూ ఇంకా మంచి గుర్తింపు రావాలి, భవిష్యత్తులో ఇంకా చాలా బాగుండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మరి తాను ఖచ్చితంగా రాజకీయ రంగంలోనికి వెళ్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ గొప్ప నాయకుడిని వెతుక్కుంటూ వచ్చింది అని అనుకుంటారు. గొప్ప నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి రాజకీయ రంగంలోనికి దిగాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినీదేవి.